కుందేలు, చెరువు, చందమామదేవుడు కథ. ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక ఏనుగుల గుంపు ఉండేది. అవి రోజూ అక్కడికి దగ్గర్లో ఉన్న ఒక కొలనులో నీళ్లు తాగి దాహం తీర్చుకుని అక్కడే స్నానాలు చేసేవి. ఒక ఏడాది వర్షాకాలంలో వర్షాలు కురవక ఆ కొలను కాస్త ఎండిపోయింది. పాపం అప్పుడు నీళ్లు దొరకక ఆ ఏనుగులకి రోజు చాలా దాహం వేసేది. అప్పుడు ఆ ఏనుగుల మంద వాటి రాజు దగ్గరికి వెళ్ళి ఇలా మొరపెట్టుకున్నాయి. మహారాజా, మాకు చాలా దాహంగా ఉంటుంది. కాని మా దాహాన్ని ఎలా తీర్చుకోవాలి? నీళ్లు లేకుండా మేము ఎలా బతకాలి? మేము ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ గజరాజు క్షణం ఆలోచించి అక్కడికి కాస్త దూరంలో ఉన్న చెరువు దగ్గరికి ఏనుగుల మందని తీసుకెళ్ళాడు. రోజులలా గడుస్తూ ఉన్నాయి. ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కొన్ని కుందేళ్లు ఆ ఏనుగుల పాదాల క్రిందపడి నలిగి చనిపోసాగాయి. ఇదంతా గమనించిన ఒక కుందేలు, ఇలా ఏనుగుల గుంపు వచ్చినప్పుడల్లా కుందేళ్లు వాటి కాళ్ల కింద పడి చనిపోతూ ఉంటే కొన్నాళ్లకి మా జాతి నశించిపోతుంది అని బాధపడుతుంది. అప్పుడు విజయ అనే ఒక ముసలి కుందేలు, నువ్వేమీ బాధపడకు, వాటి పీడ వదిలించుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని ధైర్యం చెప్పి ముందుకు వెళుతుంది. దారిలో విజయ ఇలా ఆలోచించింది. ఆ ఏనుగుల్ని కలిసినప్పుడు వారితో నేను ఏం మాట్లాడాలి? నేను వాటి దగ్గరకు మాత్రం వెళ్ళనే వెళ్ళకూడదు. అలా వెళితే అవి నన్ను చంపేస్తాయి. కాబట్టి నేను కొండ పైదాకా ఎక్కి అక్కడి నుండి వాటి రాజుతో మాట్లాడతాను. అలా అనుకోగానే విజయ కొండపైకి ఎక్కి ఆ వైపుగా వచ్చిన ఏనుగుల రాజును పిలిచింది. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? అడిగాడు గజరాజు. నన్ను చందమామ దేవుడు దూతగా పంపించాడు అని చెప్పింది విజయ. సరే, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు. ఒక దూత ఎప్పుడూ నిజమే చెప్తాడు. అది ప్రమాదం అని తెలిసినా. నీకో విషయం తెలుసా? సరే, చెప్పు. చందమామ దేవుడు నీతో ఏం చెప్పమన్నాడంటే, ఈ చెరువు నాది. దీని మంచి చెడ్డలు చూస్తున్న కుందేళ్లని తరిమి కొట్టడం లేదా కాళ్ల కింద వేసి తొక్కి చంపడం లాంటివి మీ ఏనుగులు చేస్తూ నాకు కోపం తెప్పిస్తున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక్కడి నుండి మీరంతా వెళ్ళిపోండి, లేకపోతే మీ అంతు చూస్తా అని చెప్పమన్నాడు ఆ చందమామ దేవుడు. అది వినగానే గజరాజు భయపడిపోయాడు. అయ్యో, అది మావాళ్ళు తెలివి తక్కువతనంతో, మూర్ఖత్వంతో చేసిన పని. ఇంకెప్పుడు ఇలా జరగదని మాటిస్తున్నాను. అలా అని మీ చందమామ దేవుడితో చెప్పు. సరే సరే, అలా అయితే మీరంతా ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోండి. కాని వెళ్లే ముందు కోపంతో కంపించిపోతున్న ఆ చందమామ దేవుణ్ణి క్షమాపణలు కోరి మరీ వెళ్ళండి. ఆ రోజు రాత్రి ఏనుగులన్నింటినీ తీసుకుని గజరాజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరువులోని నీళ్లలో ఆకాశంలోని చందమామ ప్రతిబింబం వాటికి కనబడింది. ఆ నీటి అలలకి చందమామ ప్రతిబింబం ఊగిపోసాగింది. దాంతో చందమామ దేవుడు కోపంతో ఊగిపోతున్నాడని అనుకుని భయపడి ఆ ప్రతిబింబానికి వంగి నమస్కారం చేశాయి ఏనుగుల మంద. అప్పుడు అక్కడే ఉన్న విజయ, ఓ చందమామ దేవుడా, ఈ ఏనుగులు పాపం తెలివి తక్కువతనంతో తప్పు చేశాయి. అవి ఈ చెరువుని ఇప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకెప్పటికీ ఇక్కడికి రావు. కాబట్టి మాకోసం వాటిని క్షమించి వదిలేశాయి అన్నది. విజయ ఇలా అంటూ ఉండగానే గజరాజు తన ఏనుగుల మందని తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. చూశారా పిల్లలు, తెలివితేటలు ఉంటే బలహీనుడైనా సరే ఎంతో శక్తిమంతులైన వారిని సులువుగా జయించవచ్చు.